రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాటి పరిణామాలు కూడా ఒకేలా ఉండవు. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు రాజకీయంగా శత్రువులుగా మారుతారు. ఈ విషయంలో హేమీలే బాధితులు. అయితే తాజాగా వైఎస్ షర్మిలతో ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి రాజీ చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో వారిద్దరూ రాజకీయంగా ఒకటి కానున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల షర్మిల సోదరుడు జగన్ పై విమర్శలు తగ్గించారు, కూటమిపై విమర్శలు పెంచుతున్నారు. అంతకు మించి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండడం తగ్గించారు. దీంతో సోదరుడితో ఆమె చేయి కలుపుతున్నారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పటి సన్నిహితులు చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది ఆ కుటుంబం. అయితే కుటుంబ ఆర్థికపరమైన ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదంలో సోదరుడిని తీవ్రంగా విభేదించారు షర్మిల. అందుకే తెలంగాణలో తండ్రి పేరుతో రాజకీయాలు చెయ్యాలని చూశారు. అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి ఏపీకొచ్చారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కూడా చూశారు సోదరుణ్ణి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుని 2024 ఎన్నికల్లో ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. చివరకు సొంత జిల్లా కడపలో సైతం రాజశేఖర రెడ్డి చరిత్ర మసకబారింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మంది రాజశేఖర రెడ్డి సన్నిహితులు ఆ కుటుంబ పరిస్థితిని చూసి ముందుకొచ్చారు. వారి మధ్య ఉన్న గ్యాప్ ని సరిచేసే పనిలో పడ్డారు. వారి మధ్య జరిగిన చర్చలు విజయవంతం అయినట్లు కూడా తెలుస్తోంది. అందుకే వారు రాజకీయంగా కలిసిపోయేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఏపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేయటానికి జగన్ కారణమని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందట. అయితే షర్మిల ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. రాయలసీమ పేరుతో రాజకీయాలు మొదలు పెడతారని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పటికే పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని భావిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే రాజకీయాలకు దూరంగా ఉన్న కొంతమంది రాజశేఖర రెడ్డి సన్నిహితులు రంగంలోకి దిగారు. అటు బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డితో, ఇటు హైదరాబాద్లో ఉన్న షర్మిలతో చర్చలు జరిపారట. చాలా వరకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించారట. అందుకే వారిద్దరూ కలిసిపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో.